కుంభరాశి వారికి ఏలినాటి శని దోషం ఉంది. అలాగే ఇంకా ఎన్ని రోజులండి ఏలినాటి శని అంటే వస్తుంది, 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా, కొంత వస్తుంది, చివరి దశలోకి వచ్చారు. కానీ ఈ ఏలినాటి శని దోషం వల్ల ఏమిటి ఎఫెక్ట్ అంటే చికాకులు, ఎక్కువగా చికాకులు వస్తాయి. కానీ గురువు మీకు అనుకూలిస్తున్నాడు. ఈ నెల, పోయిన నెల కూడా మా కుంభరాశిని కాపాడాడు, ఈ నెల కూడా అనుకూలిస్తున్నాడు గురువు. అంటే ఈ గురువు అనుగ్రహం చేత కుంభరాశి వారికి కొంత చికాకు అంటే అనారోగ్య సమస్యలు అయితే కవర్ అవుతాయి. గత నెల కన్నా ఈ నెల అనారోగ్య సమస్యలు రావా అంటే రావు. గత నెల కన్నా ఈ నెల ఆరోగ్యం కంట్రోల్లో ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కానీ చికాకులు, ప్రతిదానికి చికాకు పడతారు, చిరాకు పడతారు, కోపం వస్తూ ఉంటుంది. ఎక్కువగా వ్యయంలో ఉన్నటువంటి అంటే ఈ వ్యయాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో ఉండడం ద్వారా కోపము, చిరాకు ఎక్కువగా ఉంటాయి. సరే, అనుకున్న పనులు అవుతాయా? అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం ఉంది. లాభస్థానంలో రవి, అలాగే కుజుడు ఉండడం, అలాగే దశమ స్థానంలో శుక్రుడు, బుధుడు ఉండడం, అనుకున్న పనులు అవ్వటం. అలాగే చదువుకునేటటువంటి విద్యార్థులకు కుంభరాశి వారికి బాగుంటుంది, బాగా చదువుతారు, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాస్తారు, బాగా చదువుతారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కుంభరాశి వారికి చదువుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండవు, గురుబలం కూడా ఉంది. మరి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వ్యాపారం చేసే వాళ్ళకు ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో మాత్రం కొన్ని ఆటంకాలు రావడం, ఉద్యోగం రాకపోవడం, అనుకున్న రీతిలో అంటే అనుకున్న స్థాయిలో ఉద్యోగము రాకపోవడం, ఉద్యోగము రిజెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే వీసా రిజెక్ట్ అవుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. మేజర్ ప్రాబ్లం కుంభరాశి వారికి ఎక్కడుందంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకు, అలాగే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు. మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయా? పర్వాలేదు. మరి లోన్లు పెట్టుకున్నాం, లోన్లు వస్తాయంటే లోన్లు కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కుంభరాశి వారికి ఉన్న దోషానికి ఒకటి, చదువు బాగానే ఉంది, ఆదాయం బాగుంది, వ్యాపారం బాగానే ఉంది, ఆరోగ్యం కూడా పర్వాలేదు. మరి చికాకులు, మనస్పర్ధలు లేకుండా లోన్లు రావాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళకు వీసా ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం ఉండకూడదు. అలాగే ఇక్కడ మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం రావాలి. వీటికి ఏం పరిహారం చేయాలి? ఎందుకంటే ఇవే కదా పెద్ద కుంభరాశికి ఇబ్బందులు పెట్టే దోషాలు. కుంభరాశి వారు ప్రతిరోజు తప్పకుండా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదవండి. ఎందుకంటే పంచమ స్థానంలో, మంత్రస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు అనుగ్రహం అంటే దేవతల యొక్క అనుగ్రహం. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదివినా విన్నా కుంభరాశి వారికి సంపూర్ణ గ్రహదోషం పోతుంది, మనశ్శాంతి, ప్రశాంతత. అలాగే ఇక ఉద్యోగం రావాలి, వీసా ప్రాబ్లం పోవాలి అంటే దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ పంచదార దానం చేయాలి. ఈ పరిహారం ఏదైనా ఒక గురువారం లేదా సోమవారం రోజు ఈ దానం చేయాలి, సోమవారం లేదా గురువారం. ఈ వీడియో చూస్తున్నారు ఇప్పుడు, వెంటనే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదవడం మొదలుపెట్టండి లేదా వినండి. నెక్స్ట్ సోమవారం లేదా గురువారం ఉంటే సాయినాథుడి దేవాలయంలో 1 కేజీ పంచదార దానం చేయండి. మీరు కుంభరాశి వారైతే మీకు రిజల్ట్ చూడండి. ప్రతి నెల ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో పరిహారాలు అందిస్తున్నాను. ఎంతోమందికి కుంభరాశి వారికి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని చెప్తున్నారు. మీకు కూడా ఈ నెల బ్రహ్మాండంగా గ్రహదోషం పోయి అంతా కలిసి వస్తుంది.